ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని ఒంటిమిట్ట మండలం టీడీపీ నాయకులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను అధిష్టానం నియమించిందని టీడీపీ సీనియర్ నాయకుడు ఎస్వి రమణ, మండల అధ్యక్షుడు గజ్జెల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రామాలయం కూడలిలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచి టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మఠపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల భాష మీడియాతో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తామని వెల్లడించారు. అధిష్టానం నిర్ణయంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాయుడు, పత్తి సుబ్బరాయుడు, పి వెంకటరమణ, ఆలూరి వెంకట సుబ్బయ్య, రోసయ్య, షెఫీ, కత్తి చంద్ర, ఐవారయ్య, సర్పంచ్ ప్రతినిధి లక్ష్మీనరసయ్య, రాస్పల్లి గ్యాస్ భాషతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఒక ముఖ్య విశేషం జరగడం వల్ల అధిష్టానం పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం గారిని పిలిచి అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని పోయి ఇంకా ముందుకు నడవాల, పార్టీని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడమైనది. కావున కార్యకర్తలందరూ ఏకతాటిపై నడిచి ఇదే విధంగా ఉండాలని చెప్పి ఒంటిమిట్ట మండలం నాయకులంతా ఏకీభావంతో ఇక్కడికి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది.